వెల్కమ్ టు మై ఛానల్. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. కీర్తనలు 40వ అధ్యాయము 5వ వచనం అండి. అవునండి, దేవునికి మన ఎడల ఉన్న తలంపులు బహు విస్తారమైనవంటండి. అవునండి, మరి దేవుడు మన గురించి తలంచుకుంటున్నారు, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు. మన ఎడల ఉన్న తలంపులు ఆయనకి ఎలాగున్నాయి అంటే మరి 1-2 తలంపులు కాదంటండి, మరి బహు విస్తారమైన తలంపులు మరి ఆయన కలిగి ఉన్నారంటండి. అవునండి, మరి భక్తుడు సెలవిస్తున్నాడు, మరి అవి లెక్క పెట్టాలి అంటే కూడా లెక్క పెట్టలేము, అవి ఇసుక కంటే కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసండి. అంటే అన్ని మరి తలంపులు దేవుడు మన ఎడల కలిగి ఉన్నారండి. అవునండి, మరి దేవుడు మన గురించి ఆలోచించడము, మన గురించి తలంపు కలిగి ఉండడము, అది ఎంత గొప్ప అద్భుతమైన విషయం అండి. మరి భూమికి పునాది వేసి ఆకాశాలను వ్యాపింపచేసిన తండ్రి మరి మన ఎడల ఆయన తలంపు కలిగి ఉన్నారండి, మన ఎడల ఆయన ఆలోచనలు కలిగి ఉన్నారండి. అవునండి, మరి నా పట్ల మీకున్న ఉద్దేశాలు మరి అవి మేలుకరమైనవే కానీ మరి అవి హానికరమైనవి కావు, సమాధానకరమైనవే అని చెప్పేసి మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, దేవునికి మన ఎడల ఉన్న ఉద్దేశములు, దేవుడికి మన ఎడల ఉన్న తలంపులు అవన్నీ కూడా మేలుకరమైనవే కానీ అవి హానికరమైనవి మన జీవితంలో కావంటండి. అవునండి, దేవుడు మరి మన గురించి ఆలోచన కలిగి ఉండడము, తలంపు కలిగి ఉండడము, అవి కూడా బహు విస్తారమైన తలంపులు మరి ప్రభువారు మన పట్ల కలిగి ఉండడము ఎంతో అద్భుతమైన విషయం అండి. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దావీదు భక్తుడు మరి ఆయన సెలవిస్తున్నారని తన జీవితం ద్వారా మరి ఎన్నో మరి ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఆయన వెళ్ళి ఉన్నారండి. అవునండి, మరి దేవునికి ఆయన అంటున్నారు మరి అల్టిమేట్గా మరి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నాయి అని చెప్పేసి. అవునండి, మీరు అనుకుంటున్నారేమో దేవుడు మా గురించి తలంచుకుంటున్నారా, దేవుడు మా గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పేసి. అవునండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఆ తలంపులు కూడా ఎలాగున్నాయి అంటే విస్తారమైన తలంపులు మరి దేవుడు మరి కలిగి ఉన్నారండి. ఓకేనండి, మరి చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య దేవ, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి ప్రభా. అయ్యా, మీరు మా గురించి తలంచుకోవడం తండ్రి నాయన ప్రభా, తలంపులు కలిగి ఉండడము తండ్రి నాయన ఎంత గొప్ప తండ్రి నాయన విషయము నాయన ప్రభువా. తండ్రి, సహాయం చేసినందుకు వందనాలు ప్రభా. దేవానా తండ్రి నాయన ప్రభా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి నాయన ఈ వాక్యము ఎవరైతే వింటున్నారో దేవా నాయన ప్రభా, యేసయ్య మీ ఆత్మను వారికి తోడుగా ఉండదు దయచేయండి నాయన. ఈరోజు వారు చేయి పనులన్నీ కూడా ప్రభా నాయన సఫలము చేయండి నాయన దేవా. యేసయ్య ప్రభా, వారి ప్రయాణములు తండ్రి నన్ను మీరు తోడుగా ఉండమని అడుగుచు చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి.